హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా అండ్ స్పాంజీగా ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఒక 1 కప్ వరకు మినపప్పు తీసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసుకొని ఒక 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అలాగే 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. ఈ ఇడ్లీ రవ్వ ఇలా సన్నగా ఉంటే ఇడ్లీలు స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు ఈ రవ్వని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకొని 1 అవర్ వరకు సోక్ చేసుకోవాలండి. చూడండి, ఒక 1 అవర్ తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పప్పుని మిక్సీకి వేసుకోవాలి. ఇలా పప్పు అంతా వేసుకున్నాక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు రవ్వని కూడా ఇలా స్క్వీజ్ చేసుకుంటూ బ్యాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 8 to 10 అవర్స్ వరకు లేదా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి అనేది డబుల్ క్వాంటిటీలో వచ్చేసిందండి. ఇలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే ఇడ్లీ అనేది సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తాయండి. ఇలా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ మౌల్స్లో ఆయిల్ లేదా గీని అప్లై చేసుకోండి. ఇలా ఎన్ని కావాలో అన్నింటికి అప్లై చేసుకోండి. ఇప్పుడు ఈ మౌల్స్లో బ్యాటర్ని వేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులో 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 minutes తర్వాత ఇడ్లీ బాగా ఉడికింది. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని పక్కకు తీసుకొని ఒక 2 minutes రెస్ట్ ఇవ్వండి. 2 minutes తర్వాత సర్వ్ చేసుకుంటే సాఫ్ట్ అండ్ స్పాంజీ ఇడ్లీలు రెడీ అయినట్టే. ఈ ఇడ్లీని కోకోనట్ చట్నీతో కానీ లేదా సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి నేను చూపించినట్టు ట్రై చేసి చూడండి. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.